లడ్డూల ప్యాకెట్ కన్యానం పైసలు నీకెక్కడియే మా తాత పైసలు కుండల దాస పెట్టుకుంటే అలా నుంచి తెచ్చుకున్నా అబ్బా ఆ కుండ ఖాళీ చేసుకుంటే కుండ నింపుతున్నావా మరేమేమంటావే కూటి కోసం కోడి నింపలు సరే దుకాణాలకైతే పోదాంపా అరే జున్నత్తంద్రా దగ్గర రాని దాని ఇవాళ ఒక ఆట ఆడదాం ఇష్టమేరా అరే నీకు పెరుగంటే ఇష్టమేనా అరే నీకు జున్న అంటే ఇష్టమేనారా జున్న అది ఎట్లా పడైతారా నాకు అసలు ఇస్తలేదు అలా అవన్నీ పట్టించుకోక నువ్వైతే రా ఏ జున్ను దారను అరే వాళ్ళు తింటారా ఆ పేరెత్తక ఆ పేరెత్తితేనే నాకు అక్కతాని అనే జున్ను నువ్వు అవన్నీ పట్టించుకోక తోవంటే ఎన్నో కుక్కలు మొరుగుతాయి కుక్కలు బిక్కలు అంటున్నావు చాది చూసినావా చాట్ ఎలా ఉంది కండలు చూసినావా ఎంత గట్టి ఉన్నాయా బండల లెక్క ఆ పాయే జున్ను మనం ఇద్దరం ఉన్న మళ్ళీ నలుగురు ఉన్నారు ఈ కాలము ఆడోళ్ళకి పుల్లలు తిరుంటేనే ఇటువంటి కార్దులకు బుద్ధి చెప్పచ్చు అవును నిజమేనే అరే పోయిరా జల్దీ తాగాలరా బాబులం మేము మందు బాబులం అరే చల్ నాన్న తక్కువ అవుతుంది తూ కాకృతోడా నువ్వు ఇట్లా అంటావని చెప్పే నూనె పావు పట్టుకొచ్చిన అరే భలే ఐడియారా నేనే అంటే నాకన్నా లంగ ఉన్నావురా అరే దీంట్లో కరెక్ట్ తాగచ్చురా సమానంగా తాగచ్చు సరే పోయిరా అరే తొందర నీళ్ళు పోయిరా మొత్తాన్ని ఆతలేదా తీసుకో నువ్వు తీసుకో తావు చేయడండి వారికి మందు బాగా కచ్చైందిరా అరే గిదేంద్రా గిది బొట్టేంద్రా గింతగానో పోయింది చల్ ఇది ఇప్పుడు కాదురా నిన్న రాత్రి దా ఇంటికోంగా కింద పడ్డరా బోర్డ్స్ వచ్చిందిరా అది ఇప్పుడు కాదు మరి గింత పెద్ద బొడ్స్ వచ్చింది రే మలుసుక పడ్డరా అందుకే ఇంత పెద్ద బొడ్స్ వచ్చిందిరా సరే తాగు మందు బాబులం మేము మందు బాబులం ఏ సెల్ఫీ టైం ఇట్రాలి ఫోటో తీద్దాం ఇట్లా పెట్టర్రి దేవుడా హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ బతుకమ్మ పండుగని మా మమ్మీ నేను మంచిగా బతుకమ్మ వేస్తే మా అక్క వచ్చి పోజులకు వీడియోలు ఇస్తాను ఫ్రెండ్స్ మీరన్నా మంచిగా బతుకమ్మ వేసుకోవాలని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ లా రీల్ చేస్తాను ఫ్రెండ్స్ తంగేడు ఊసింది తంగేడు కాసింది తంగేడు వరమంత బతుకమ్మ చేరింది గుమ్మడి ఊసింది గుమ్మడి కాసింది గుమ్మడి పూలన్నీ గౌరీని చేరాయి లిల్లియా గునుగు పువ్వులు గన్నేరు రుద్రక్ష బంతి చేమంతులు రంగు రంగుల పువ్వులు బతుకమ్మ నిన్ను చేరెను గౌరమ్మ తల్లికి సేవలు ఆడపడుచుల పూజలు అంగరంగ దండి వైభవంగా ఈ ధరణి పైన ఆది దేవికి పూజలు ఆడరే చెల్లి పాడరే బతుకమ్మ లోగిల్ల పండుగే అమ్మయ్యా నాకు పట్టిన దరిద్రం పోయింది ఇప్పుడు నేను హ్యాపీగా ఉండొచ్చు యహూ మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే మనకేం తక్కువ మనం కూడా రీల్స్ చేద్దాం అమ్మో నువ్వు మామూలు నటివి కాదక్కు మహానటివి ఈ డ్రాఫ్ట్లో పెడతా ఇప్పుడు ఇంకేం చేయాలి ఇది చేస్తా 3, 2, 1 మీ బతుకులు జడా టమాటాలు మిరపకాయలు బెండకాయలు సొరకాయలు టమాటాలు మిరపకాయలు బెండకాయలు సొరకాయలు
టమాటో చిల్లీ లేడీస్ ఫింగర్. ఈ లేడీస్ ఫింగర్ జోడీస్ ఫింగర్ ఏందే? నువ్వు తెలుగులో చెప్పినా నేను ఇంగ్లీష్ లో చెప్పిన మమ్మీ. అబ్బో నీ ఇంగ్లీష్ ఎవరికి అర్థం కాదు కానీ తెలుగులో చెప్పు. అది ఇంగ్లీష్ కాదు మమ్మీ, ఇంగ్లీషు. ఏ షో నడుపా. టమాటాలు, మిరపకాయలు, బెండకాయలు, సోరకాయలు. మమ్మీ మన ఇద్దరే ఒక పని చేద్దామా? ఏంటిదే? ఒక పాట పాడదాం, అట్లయితే అందరికి తొందర తెలుస్తుంది. పాటనా? ఏం పాట పాడాలి? మీ గల్లీలోకి వచ్చినాయి కూరగాయలు, రారండి వచ్చి కొనండి, కొన్నాక డబ్బులు ఇవ్వండి, ఇచ్చాక వండుక తినండి. ఇల్లు మస్తు పెద్దగా ఉన్నదిగా. పెద్దగా ఉందనే సెలెక్ట్ చేసిన. అవునా? ఏం చేస్తాడు ఈయన పని? ఈయనది సింగరేం జాబు, రిటైర్డ్, మస్తు పైసలు ఉన్నాయి. అక్కడ చీపిరి ఉంది, ఆ చీపిరి నాకే. ఇది చీపిరా? మరి ఇక చీపిరేంది? ఇందుకే పాకిజ్ లెక్క బాత్రూమ్ అడుగుతా అయింది. నువ్వు బాగురా, మా ఇంటికాడ చీపిరి చిన్నగా అయింది, అందుకే కావాలంటాను. నేను గిస్తుంటే దాన్ని ఎక్కడ చూడలే. అరే మరి లోపలికి ఎట్లా పోదాం రా? అన్న గేట్ వేసి ఉంది, ఎట్లా గోడ దునికిపోవాలి. రాండి గోడ దునుకుదాం. ఇక్కడ కాలే పెట్టప్పుడు డాడీ మన అందరం వచ్చినాం మమ్మీదే. నేను ఇక్కడ ఉన్నా, నన్ను ఇడిచిపెట్టే పోతారు. ఆడుంటే ఏం చెప్తానవే? తొందరగా గోడెక్కి దునికిరా. నాకు గోడెక్కి దిగత్తలేదు, నన్ను నచ్చి ఎత్తుకొని దించు. నువ్వు ఎత్తుకొని దించడానికి ఏమన్నా చిన్న పిల్లలు ఎక్కున్నావే? నువ్వు పిల్లలు ఎక్కున్నావు, గోడెక్కి దిగుతోందరా. నాకు తెలియదు, నన్ను నచ్చి ఎత్తుకొని అడు దించు. వదిన నిన్ను ఎత్తుకుంటే మా అన్న ఉంటాడా? నువ్వు భలే ఉన్నావే, ఉండకుంటే పోతాడే అన్న. పైన ఎత్తుకుని ఇటు దించిపోయా. అంతే అంటావా? మరి పొన్నెలా ఎక్కిస్తా, ఎక్కిపోయే. అబ్బా తరం అయితే లేదు, నువ్వు వచ్చుడు అద్దేమద్ది. నీకు పాలు ఇస్తాం, ఇక్కడనే ఉండే. ఏంది పాలు ఇస్తావా? నిన్న ఎప్పుడైనా పాలు తాగినా? నాకు పాలద్దేమద్దు, నాకు చాయ్ కావాలి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడు. దొంగలించింది ఎవరమ్మా? నిన్ను ఎక్కడ బంధించారు? చంబా అమ్మాయి పక్కా దొంగ నేనే, బుద్ధులు అట్లనే ఉన్నాయి. నువ్వు సపరేకుంటా లేకుంటే నన్ను సుద్దారం తెచ్చి నీ మూతి గుట్టు అంటావా? అమ్మా లక్ష్మీదేవి, నేను ఇలా చుట్టూ తిరుగుతా. నిన్ను ఎవరైతే ముట్టిరో నన్ను అలా దగ్గర ఆపుతాలి. జంబా 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 జంబా. లక్ష్మీదేవి చెప్పు. ఈ ముండవుడికేంది నా దగ్గరికి వచ్చిండు? జంబా జంబా, ఈవెనైనా తీసింది? ఈవెనైనా తీసింది? వీని ముఖంలో చెప్పు, నేను దొంగతనం చేయలేదురా నల్ల మొక్కపోడా. ఈవెనైనా?
ఈమెనైనా నువ్వు కనుకుర్రి అందరు నన్నే చూస్తారు. జంబా అసలే మా ఆవిడ కోపంగా చూస్తుంది నన్ను. వీడేం తెచ్చి నా దగ్గర ఆగిండు. పుష్క నన్ను అన్నే దొంగ అంటే నా లగ్గం చేస్తుంది. జంబా అరే నువ్వు గట్ల గుడ్లు అప్పగించి భయపెట్టకురా అయ్యా, అచ్చం దయ్యం లెక్కనే ఉన్నావు. జై వచ్చిందేవి. ఓరి పిసోడా, పైసలు పోయినాయే నాయరా, ఆయనతో తీసిందని చెప్పి నన్ను దొంగని చేయకరా స్వామి. జై జంబో. వామ్మో వీళ్ళందరూ దొంగలు కాదు అంటే కొంపదీసి నన్నే దొంగని చేస్తారా ఏంది ఈ రాక్షస మొక్కపోడు. ఏంది స్వామి నీ దగ్గరంతా ఏదో ఆసన తీరగొడుతుంది. అంటే స్వామి నాకు చిన్నగా బాంబులు వేసి అలవాటు ఉంది. ఇంకా నయం బుజ్జి ఇంట్లోకి రమ్మండి. అయ్యో అన్న బయట ఎండ కొడతలేదానే, అందుకే రేట్ల కిందకి నీడకు రమ్మన్నా. అన్న ఎంతకెంత చెప్పు. ఇగో అక్క సరికి సరి కిల కథ కిల. ఏందన్న సరికి సరి కిలోకి అర్ధ కిలోనా? గట్టెట్లా? ఇగో మీరు నాకు కుడకలు ఇచ్చిందనుకో సరికి సరి, మళ్ళీ మీకు నేను కుడకలు ఇస్తా. అదే కుడకలకు చక్కెర ఏందనుకో కిల కథ కిల. గదేంది? గది అంతే అక్క. అన్న ఒక పావు కిలోని ఎక్కువ రాదే. ఎక్కువనా? కావాలంటే కిలకు పావు కిలో ఎక్కువ ఇస్తా. ఏమద్దిగో కిలోకి అర్ధ కిలోనే. మమ్మచ్చినల్లే మనల్ని మస్తు మెచ్చుకుంటా చూడు. ఉరికించుకుంటా కొట్టకపోతే చాలు.